తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేనేజర్ వచ్చి చెప్పాడు, హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారట, మీకు చెప్పమంది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతుందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ ప్యాలెస్కి ఫోన్ చేసి మంచివి కాశ్మీరీ కానీ గద్వాలు కానీ చీరలు పంపమన్నానని చెప్పండి. రంగు మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని మిగతావి వాపస్ పంపిస్తామని చెప్పండి అన్నారు. మేనేజర్ అలాగేనని తల ఊపి ఫోన్ చేయటానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరు ఏదైనా చేయండి, కానీ మందులు వాడడం మాత్రం అశ్రద్ధ చేయవద్దు అన్నారు డాక్టర్ గారు. చందు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. చుట్టూ స్నేహితులు ఉన్నారు. రమేష్ మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు, చందు, మాకెవరికీ చెప్పకుండా సలహా అడగకుండా ఒక్కసారి ఇంత పని చేశావేమిటి? నువ్వు చేసింది చాలా తప్పు. ముసలాయనికి అంత కోపం తెప్పించడం మంచిది కాదు. ఆయన అలా అంటుంటే వింటూ ఊరుకోమంటావా? నాకు అభిమానం లేదనుకున్నావా అన్నాడు చందు కోపంగా. గంట నుంచి అక్కడ అదే చర్చ జరుగుతోంది. చందు తాతగారి దగ్గర నుండి సరాసరి స్నేహితుల గదికి వచ్చేశాడు. రాగానే జరిగిందంతా చెప్పేశాడు. ఏమిటి, తాతయ్యతో తెగతెంపులు చేసుకొచ్చావా అన్నాడు రమేష్. ఆయనే నాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు. నేనేం తక్కువ? పట్టుదల వస్తే ఆయన మనవణ్ణే. ఆయన పశ్చాత్తాపడి బ్రతిమలాడే వరకు ఇంటికే వెళ్ళను అన్నాడు చందు. అమ్మో, ముసలి వాళ్ళకి రోషం ఎక్కువ, వాళ్ళేం దారికి రారో అన్నాడు గోపాల్. మీ తాతయ్య ఎంత తిట్టినా మంచివాడురా, డబ్బు ఇస్తాడు, నీ సరదాలకి అడ్డురాడు. మా నాన్న చూడు, పీనాసి, కానీ ఖర్చు అంటే గిట్టదు. నన్ను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమంటాడు కానీ మా ఇంటికి వాళ్ళనెవరినీ రానియడు. సరదాలే పనికిరావు. ఆయన జన్మకి సినిమా చూడడు, మనల్ని చూడనీయడు. ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి, ఏం చేద్దాం అని అడిగాడు మురళి. ఏం చేద్దాం? చందు తాతయ్య కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ రూమ్ అద్దె ఇవ్వటం ఎలా? మనకి టిఫిన్లు కాఫీలు ఎలా వస్తాయి అన్నాడు గోపాల్ విచారంగా. ఏరా, నిజంగా తెగతెంపులు చేసుకున్నట్లేనా రమేష్ అడిగాడు. చందు తలూపాడు. అయితే మన బెంగళూరు ప్రయాణం? గోవిందా, ఇంకేం ప్రయాణం అన్నాడు మురళి. ఆస్తి ఆయన ఇవ్వనంటే చెల్లుతుందా? ఆయన ఇష్టమేనా? చందు చేత మనం దావా వేయిద్దాం ప్రకాష్ సలహా చెప్పాడు. రమేష్ చేతులు తిప్పాడు. వేయిస్తావు. ఆ కేసు తేలేసరికి మన తలలు ముగ్గుబుట్టలవుతాయి. ఒకవేళ గెలిచినా ఈ లోపల ఆ ప్లీడరు సగం డబ్బు పీక్కు తింటాడు. మరి ఏం చేద్దాం? గోపాల్ అడిగాడు. చేయటానికి ఇంకేం లేదు. చందు సరాసరి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో రాజీ పడటం, ఆయన కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవడం, అంతే. ఏమిటి? చందు చర్రున లేచాడు. రమేష్ చందు భుజాలు పట్టి అది మీ కుర్చీలో కూలేశాడు. నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నువ్వు పెళ్లి చేసుకుంటావు, కానీ అది నీ కోసం కాదు, మీ తాతయ్య కోసం. రేపు వచ్చే ఆ భార్యామణి ఆ మాట వింటే లెంపలు వాయిస్తుందిరా అన్నాడు మురళి. ఏడ్చింది. పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆ భార్యతో కాపురం చేస్తేగా. మొదటి నుంచి పెడసరంగానే ఉండాలి. అసలు మొదటి రాత్రే ఏ స్నేహితులతోనో ఏ బెంగళూరో ఊటీయో చెక్కేయాలి. అభిమానం గల ఆడపిల్లకి అంతకంటే అవమానం ఇంకేముంటుంది? పోట్లాట మొదలవుతుంది. అది పెద్దగా చేసి నాకు భార్యకి పడటం లేదని పుట్టింటికి పంపేసి డైవోర్స్ ఇచ్చేయాలి రమేష్ చెప్పాడు. అదంతా అంత తేలికంటావుట్రా? తలుచుకుంటే చందు ఏదైనా చేయగలడు. ఈ విధవ పెళ్లి మూలంగా తాతయ్యని వదులుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. తాతయ్య ఎంత మంచివాడు. రేపు ఇది ఒక్క చందుతోనే పోదు. చందు స్నేహితులమైన మనం ఏమీ కల్పించుకోలేదని అంతా మనల్ని ఆడిపోసుకుంటారు. మనకి అపవాదు వస్తుంది. రమేష్ చెప్పింది అందరికీ సబబుగానే తోచింది. చందు తల పట్టుకొని కూర్చున్నాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. రమేష్ దగ్గరికి వచ్చి భుజం మీద తడుతూ చెప్పాడు, నువ్వు ఇలా చేశావంటే అంతా హాయిగా ముగుస్తుంది. తాతయ్యకి నీకు మధ్యనున్న ఘర్షణ ముగుస్తుంది. తాతయ్య మాట విని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఈ పెళ్లి బాధ ఇక శాశ్వతంగా తప్పిపోతుంది. నా మాట విను.
నువ్వు మా కోసమైనా తాతయ్య కోసమైనా ఈ పెళ్లికి తల వంచక తప్పదు. నేనా? చందు తలెత్తి నిస్సహాయంగా చూశాడు. మన స్నేహితుల్లో ఎవరైనా శుభలేఖ ఇస్తే వాడు మృతుడైనట్లు బాధపడతానే, నేనే పెళ్లి చేసుకోనా? ఏం చేస్తాం, కాలమాన పరిస్థితులు బట్టి మనం కూడా మారాలి. ఇప్పుడు వచ్చిన ఈ ఉపద్రవం దాటాలంటే ఇదొక్కటే మార్గంగా తోస్తోంది. ఆయనకు ఎదురు తిరిగావనుకో, అది నీకే నష్టం. ఈ పెద్దవాళ్లకి మా చెడ్డ పట్టుదల ఉంటుంది. ఆ ఆస్తి కాస్త ఏ అనాథాశ్రమానికో రాసి పారేస్తాడు. మా బంధువుల్లో ఒక ఆయన ఇలాగే చేశాడు. కొడుకు మీద కోపం వచ్చి మనుషుల కంటే కుక్కలు నయం అంటూ ఆస్తి అంతా కుక్కల హాస్పిటల్కి రాసేశాడు. మీ తాతయ్య మాట వినకపోతే ఒక్క ఆస్తి నష్టమేనా? ఈ వయసులో ఆయనని ఇలా వేధిస్తున్నావనే పేరు కూడా వస్తుంది. డబ్బు పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. అదెంత తెలివి తక్కువతనమో ఆలోచించు. ఇక అందరూ మనకు నీతులు బోధించటానికి వస్తారు. మా నాన్న ఉన్నాడే, ఆయన తిట్లలో మహాశాస్త్రవేత్త. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడనుకో. మిగతా స్నేహితులందరూ కూడా రమేష్నే సమర్థించారు. చందు తాతయ్య చెప్పినట్టే వినాలని తీర్మానించారు. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని చెప్పారు. రమేష్ మిగతా స్నేహితులు కలిసి చివరికి ఎలాగైతేనేం చందు చేత సరేనని అనిపించగలిగారు. ఆ సాయంత్రం చందు ఇంటికి వచ్చాడు. చందుని చూడగానే సాయన్న పరిగెత్తుకెళ్ళి, చిన్నబాబు వచ్చేశాడయ్యా అని చెప్పాడు. అంత క్రితం వరకు చందు గురించి బాధపడుతున్న రాజగోపాలరావు గారు ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. చందు తన గదిలోకి వెళ్తుండగా ఎదురైన సాయన్నని పిలిచాడు. సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కూర్చున్నారు బాబు. ఈరోజు అమ్మగారిని తలుచుకొని ఒకటే బాధపడుతున్నారు. ఏమైనా తిన్నాడా? ఏమీ తినలేదు. నేనింటికి వచ్చాను, ఆయన చెప్పినట్లే వింటాను. ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. సాయన్న పరిగెత్తుకెళ్ళి హార్లిక్స్ గ్లాస్ తెచ్చి చందుని పిలిచాడు. చిన్నబాబు రా, నువ్వే ఇవ్వు అన్నాడు. చందు క్షణంసేపు తటపటాయించాడు. సాయన్న అన్నాడు, వెళ్ళు బాబు, ఈ మంచి వార్త నా నోటి కంటే నీ నోటి వెంట వింటే తాతయ్య ఇంకా ఆనందపడతాడు అంటూ బలవంతంగా హార్లిక్స్ గ్లాస్ చేతిలో పెట్టాడు. చందు ముందు తటపటాయించినా తర్వాత ఏమనుకున్నాడో ఏమో హార్లిక్స్ గ్లాస్ చేతితో పట్టుకున్నాడు. గదిలో రాజగోపాలరావు గారు దిళ్లను ఆనుకొని కళ్ళజోడు పెట్టుకుని భగవద్గీత చదువుకుంటున్నారు. తాతయ్య! ఆ పిలుపు వినగానే ఆయన తలెత్తి చూశారు. గుమ్మంలో చేతిలో హార్లిక్స్ గ్లాస్తో చందు నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఆయన తన కళ్ళని తానే నమ్మలేనట్లు చూశారు. చందు లోపలికి వచ్చాడు, గ్లాస్ అందించాడు. తీసుకో తాతయ్య. ఆయన ఇంకా అలాగే చూస్తున్నారు. నువ్వు చెప్పినట్లు వినటానికి నిర్ణయించుకున్నాను. ఈసారికి నన్ను క్షమించు. ఇక నిన్నెప్పుడూ బాధపెట్టను. చిన్నపిల్లాడిలా ఆయన మనసు ద్రవించిపోయింది. చందు చేతిలోని గ్లాసు అందుకుని పక్కన పెట్టారు. కానీ ఆయన చందు చెయ్యి వదల్లేదు. చందు ఆత్మీయంగా పిలిచారు. మరుక్షణం చందు ఆయన కౌగిట్లో ఉన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చచ్చిపోయిన వాడికి మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నువ్వు ఈ విషయంలో నాతో రాజీ పడుతున్నావు కదా? నేనేం చేస్తానో తెలుసా? మంచి పిల్లని చూసి నీకు భార్యగా తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు ఎంత ఇష్టంగా ఒప్పుకుంటున్నావో అప్పుడు అంత ఇష్టంగా, తాతయ్య నీ మాట వినటం వల్ల నేనెంత సుఖపడుతున్నానో అనుకునేలా చేస్తాను. నిజం, నా మాట నమ్ము. అప్పుడు నేను బ్రతికి ఉన్నా లేకపోయినా నువ్వు ఈ మాట అనుకుని తీరుతావో. ఆయన సంతోషం చూస్తుంటే చందుకి బాధ అంతా పోయి ఉత్సాహం వచ్చింది. అరే, నాకింతకాలం తెలియలేదు. నేను పెళ్లి చేసుకోవటం అనేది నీకింత ఆనందం కలిగించే విషయం అయితే తాతయ్య, నేను ఒకటి కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అన్నాడు. ఆ మాట వినగానే ఆయన ముఖం వెలవెలపోయింది. పద, వద్దులేరా, ఒక్కటి చాలు. ఆ ఒక్కదానికే కట్టుబడి ఉండాలి నువ్వు అన్నారు. చందు హార్లిక్స్ తీసుకుని తనే స్వయంగా ఆయన చేత తాగించాడు. గుడ్ నైట్ తాతయ్య, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు. అవునరా, నీ పెళ్లి గురించి కలలు కంటూ నిద్రపోతాను అన్నారు. చందు వెళ్ళిపోయాడు. చందు వెళ్ళిపోగానే ఆయన గబగబా శేషారత్నానికి ఫోన్ చేశారు. ఒరేయ్ శేషు, నీ బుర్ర అమోఘన్రా, నువ్వే గెలిచావు. చందు ఇంటికి తిరిగి వచ్చాడు, పెళ్లి చేసుకుంటానని అంగీకరించాడు అని చెప్పాడు. ఇంకేం, శుభస్య శీఘ్రం. పెళ్లి కూతుర్ని చూడు, ప్రధానం ఏర్పాటు చేద్దాం అన్నాడు శేషారత్నం. గిరిజ, రవి రాజగోపాలరావు గారి మేడ మీద డాబా పైన ఉన్నారు. పైన మెట్ల గదిలో పావురాలు గుళ్ళు పెట్టినాయి. సాయన్న రోజు వాటికి ఇన్ని నూకలు గింజలు తెచ్చి చల్లుతాడు. అవి వచ్చి వాలి చక్కగా ఏరుకొని తింటాయి.
వాటికి మనుషులంటే భయం లేదు. రవి 4 రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. రాజగోపాలరావు గారు గిరిజను వెళ్ళనీయలేదు. 2 రోజులు నా దగ్గర ఉండి వెళ్దువు గాని అని ప్రయాణం ఆపుచేశారు. గిరిజ, రవి ఇద్దరూ రాజగోపాలరావు గారి ఆత్మీయులు అని తెలియటంతో ఆ ఇంటి నౌకర్లు కూడా శ్రద్ధగా చూడసాగారు. 2 రోజులు గడిచాయి. గిరిజ వెళ్ళిపోతామని అడిగింది. ఆయన టిక్కెట్ల కోసం ఫోన్ చేసి రిజర్వేషన్ దొరకలేదన్నారు. చందు పెళ్లికి ఒప్పుకున్నాడని ఆనందం రాజగోపాలరావు గారికి 24 గంటలు కూడా నిలవలేదు. ఆయన అంతక్రితం ఆశ పెట్టుకున్న మాధవరావు గారి అమ్మాయి కల్పనకి వేరే సంబంధం కుదిరి ముహూర్తం పెట్టేసుకున్నారు. నీలకంఠం గారి అమ్మాయి వనజ పై చదువుల నిమిత్తం ఫారెన్ వెళ్ళిపోయింది. ఆయన సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. చందు పెళ్లికి అంగీకరించిన ఈ వేడిలోనే ఆ 3 ముళ్ళు వేయించాలని శేషారత్నం హెచ్చరించాడు. మళ్ళీ వాడు మనసు మార్చుకునే టైం ఇవ్వకూడదు అంటాడు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదు. ఒకళ్ళిద్దరినీ వెళ్ళి చూశారు. కానీ వాళ్ళు రూపంలో చందు ప్రక్కన నిలబడితే దిష్టి బొమ్మల్లా ఉన్నారు. ఆయనకి అహర్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. ఇప్పుడే గురుమూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి తెలిసిన ఒక డాక్టర్ గారి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫోటో చూపించారు. పిల్ల బాగానే ఉంది, చదువుకుంటోందిట. రాజగోపాలరావు గారు ఆ అమ్మాయిని చూడడానికి చందుని రమ్మన్నారు. నేనెందుకు తాతయ్య? నేను పెళ్లి చేసుకుంటోందే నీకోసం. నువ్వు ఏ పిల్ల మెడలో తాళి కట్టమంటే కళ్ళు మూసుకొని ఆ పిల్ల మెడలో కట్టేస్తాను, ప్రామిస్ అన్నాడు. ఆ పిల్ల విషయమే గురుమూర్తికి ఇంత క్రితం ఫోన్ చేశాడు. ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోయి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుందిట. ఆ వార్త వినగానే ఆయన కుర్చీలో అలాగే కూర్చుండిపోయారు. పైనుంచి సాయన్న మెట్లు దిగి వస్తున్నాడు. అతని చేతిలో ఉన్న బుట్టలో పావురం పిల్లలు ఉన్నాయి. గిరిజ, రవి సాయన్న వెంటే వస్తున్నారు. సాయన్న ఏదో అంటున్నాడు. గిరిజ విరగబడి నవ్వుతోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల నవ్వు ప్రతిధ్వనిస్తోంది. ఈ 4 రోజుల నుంచి ఇంట్లో తిరుగుతున్న గిరిజకి, రవికి మొహమాటం పోయి చనువు ఏర్పడింది. ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రవి కంట్లో ఏదో పడింది. అబ్బా అంటూ కన్ను చేత్తో మూసుకున్నాడు. గిరిజ కంగారుగా రవిని దగ్గరకు తీసుకొని ముఖం తన వైపుకు తిప్పుకొని కన్ను పరీక్ష చేసింది. నోటితో ఉఫ్ అని ఊదింది. పైట కొంగు ఉండ చుట్టి నోట్లో పెట్టుకొని అతని కన్నుకి ఆవిరిగా అద్దింది. రాజగోపాలరావు గారు గిరిజనే తదీకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయికి తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆపరేషన్ కోసం ఆడపిల్లయి ఉండి కూడా ఎంత ఆరాటపడింది. గిరిజకి ఒక విధమైన పట్టుదల ఉంది. ఆ పట్టుదల మూలంగానే అనుకున్నది సాధించింది. రవికి ఆపరేషన్ చేయించగలిగింది. ఆయన గిరిజని అభిమానపూర్వకంగా చూస్తున్నారు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఆడపిల్లలంటే ఆయనకి ఎనలేని వాత్సల్యం. అలాంటి ఆడపిల్లల వల్ల కుటుంబాలు చల్లగా, శాంతిగా సాగుతాయి. దానికి ఉదాహరణ కమలే. చూస్తున్న కొద్దీ ఆయనకి గిరిజ స్వభావంలో చాలా వరకు కమల పోలికలు బాగా కనిపిస్తున్నాయి. ఆయనకి బహుశా గిరిజ పట్ల పెరుగుతున్న వాత్సల్యానికి అదే కారణమేమో కూడా. గిరిజ, రవి ఆయన ముందు నుంచే తోటలోకి వెళ్లారు. సాయన్న మొక్కలకి నీళ్లు పడుతుంటే ఆ పైపు అందుకుని గిరిజ తను పట్టసాగింది. ఆయనకు మళ్ళీ కమలే గుర్తుకు వచ్చింది. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా మొక్కల విషయం కమల తనే శ్రద్ధగా చూసేది. ఇంతలో చందు అటు వచ్చాడు. వెనక నుంచి వస్తున్న చందుని గిరిజ చూడలేదు. పైపుని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తిప్పబోయింది. నీళ్లు వానజల్లుగా వెళ్ళి చందు మీద పడ్డాయి. అతని షర్ట్, ప్యాంట్ అంతా తడిసిపోయింది. అరెరే కంగారుగా చూసింది. పర్వాలేదు, నీళ్ళల్లో తడవడం నాకెంతో ఇష్టం. నా చిన్నతనంలో ఎప్పుడూ నీళ్ళ దగ్గరే ఉండేవాడిని. మా తాతయ్యని సముద్రం తీసుకువచ్చి దొడ్లో ఈ పాండ్లో వేయమని మారాన్ చేసేవాడిని. నిజంగానా? నిజంగా. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? ఈ పాండ్ నిండా 2 ఉప్పు బస్తాలు వేయించి ఉప్పగా ఉన్న నీళ్లు చూపించి, ఇదిగో సముద్రం మన ఇంటికి వచ్చిందిరా అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 4 రోజుల తర్వాత నీళ్లు మళ్ళీ తీయగా ఉన్నాయి. ఇదేమిటి అంటే, సముద్రానికి వాళ్ళమ్మ మీద బెంగ అనిపించి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేను నిజమేనని నమ్మాను. ఆ చిన్నతనంలో ఆ అమాయకత్వం గుర్తుకు వస్తే తమాషాగా ఉంటుంది. చందు నవ్వాడు. గిరిజ కూడా నవ్వుతోంది. రాజగోపాలరావు కిటికీలో నుంచి చూస్తుంటే దూరంగా లాండ్లో నీరెండలో ఇద్దరూ చూడముచ్చటైన జంటగా ఉన్నారు. చందు వెళ్ళిపోయాడు. గిరిజ అతను వెళ్ళిన వైపే చూస్తోంది. ఆ చెంపలు కంది ఉన్నాయి. ఆ ముఖంలో కనిపిస్తున్న దరహాసం ముగ్ధ మనోహరంగా ఉంది. గిరిజ ముఖంలో ఆ కాంతి
చందు కనిపించినప్పుడే పరదా తొలగించుకు వచ్చిన అందాల సుందరిలా తొంగి చూడటం ఆయన చాలాసార్లు గమనించారు. రాజగోపాలరావు గారి మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరిసింది. ఆయన ముందుకు వంగి కిటికీలోంచి పరీక్షగా గిరిజని అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లుగా చూడసాగారు. చందుకి గిరిజని ఇచ్చి చేస్తే, గిరిజ చందు భార్య అయితే, ఆయన కళ్ళ ముందు తమ్ముణ్ణి ప్రేమగా చూసే గిరిజ కదిలింది. అలాంటి స్వభావం కలవారికి నా భేదం లేదో, అందరినీ అలాగే చూస్తారు. ఆ మనసులో మంచితనమే అలాంటిది. అసలు చందుకి భార్యగా మామూలు అమ్మాయి పనికిరాదు. గిరిజలాంటి పట్టుదల, సాహసం, ధైర్యం గల యువతే కావాలి. 10 నిమిషాలు మంచి చెడులు ఆలోచించిన కొద్దీ ఆయన యోచన మరింత బలపడిందే తప్ప అది తప్పుగా, అసంగతంగా తోచలేదు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన లేచి తోటలోకి వచ్చారు. గిరిజ గ్లాస్ హౌస్ దగ్గరుంది. దానికి వెళ్లాడుతున్న తీగలను చూస్తోంది. రవి అక్కడికి కాస్త దూరంలో కొబ్బరి చెట్టు దగ్గర ఉన్నాడు. సాయన్న కొబ్బరికాయలు కోయటానికి చెట్టెక్కుతున్నాడు. గిరిజ ఆ తీగలను తాకుతూ ఏదో ఆలోచిస్తోంది. గిరిజ, అక్కడికి వచ్చిన రాజగోపాలరావు గారు పిలిచారు. గిరిజ వెనక్కి తిరిగి చూసింది. బాబుగారు, మీరా? ఏమిటి, ఈరోజైనా రైలు టికెట్లు దొరుకుతాయా? అంది నవ్వుతూ. ఊహూ, అదేమిటో గాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ రైలు వాళ్ళు టిక్కెట్లు లేవు, గిరిజని ఇక్కడే ఉండమనండి అంటున్నారు అంటూ నవ్వారు. గిరిజ పక్కుమని నవ్వింది. రాజగోపాలరావు గారు అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నారు. గిరిజ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలని వచ్చాను. గిరిజ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. నాతోనా? చెప్పండి బాబుగారు అంది. నీతో మనసు విప్పి 2 ముక్కలు మాట్లాడతాను, నువ్వేమీ అనుకోవద్దు. నేను ఇలా అనుకుంటానని మీరు తెలిస్తే నాకే మాట చెప్పనే చెప్పరు, అవునా? ఆయన నవ్వారు. నువ్వు చాలా తెలివిగల దానివి గిరిజ. తెలివిగల వాళ్ళెప్పుడూ ఇంకొకరికి సాయపడుతుంటారు, అవునా? ఏమో, నాకు తెలియదు బాబుగారు. ఒకటి అడుగుతాను, చెప్పు. ఈ ప్రపంచంలో నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు భావించే వ్యక్తి ఎవరో చెప్పనా? చెప్పండి. రవి, అవునా? అవును, మీరు సరిగ్గా ఊహించారు. రవికి జబ్బు నయమైంది. ఇక చదువు సంగతి చూడొద్దు మరి. గిరిజ ముఖంలో మేఘాలు కదలాడినాయి. తలదించుకుంది. అవును గిరిజ, రవి గురించి నువ్వేం దిగులు పడవద్దు. అతను చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు ఆ బాధ్యత అంతా నేను స్వీకరిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే వచ్చాను. బాబుగారు, గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన లేచారు. అటూ ఇటూ తిరుగుతూ అన్నారు. అవును గిరిజ, ఈ రోజు నుంచి రవికి సంబంధించిన బాధ్యత అంతా నాది. మంచి స్కూల్లో చేర్పిస్తాను. చదువుకి, భోజనానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. రవి ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను. నీ తమ్ముడి భవిష్యత్తు గురించి నువ్వింక ఏమాత్రం దిగులు పడవద్దు. ఆ భారం నా మీద వదిలేయి. బాబుగారు, గిరిజ కళ్ళల్లో తడి కనిపించింది. ఆయన చేత్తో వారించారు. ఆగు, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు. ఒక సహాయం కావాలి. సాయమా? మీకా? నేనా? చెప్పండి. ఆయన క్షణమాగి అన్నారు. నేను రవి బాధ్యతని స్వీకరించినట్టుగా నువ్వు చందు బాధ్యత తీసుకోవాలి. ఆ పేరు వినగానే గిరిజ త్రుళ్ళిపడింది. ఆయన ఏం చెబుతున్నారో అర్థం కానట్టుగా చూసింది. నేనా? ఎలా? నేనేం చేయగలను? చందుని పెళ్లి చేసుకో. చందు భార్యగా వాడిని చక్కదిద్దుకో. ఆ మాటే నిన్ను అడగటానికి వచ్చాను. గిరిజ ఆయన వైపు తిరిగింది. గండు మీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పైనాయి. ఆ ముఖం 1000 మెరుపు దాడులు తిన్నట్టుగా విభ్రమంగా చూస్తోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదన్నట్టుగా ఎర్రటి పెదవులు విడవడి విచిత్రంగా చూస్తున్నాయి. గిరిజ ఇంకా నోట మాట రాని దానిలా, రెప్పవేయటం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడి ఆయన వైపే చూస్తోంది. ఆయన గిరిజ ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో అయినా ఖచ్చితంగా, దృఢంగా తన అభిప్రాయం వివరించారు. గిరిజ, విధి విచిత్రంగా మనిద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు కలిగేటట్టు చేసింది. నీకోసం నేనేది చేసినా, నా కోసం నువ్వు ఏ నిశ్చయం తీసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్టే ఉండాలి. నువ్వు ఆడపిల్లవి. నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలటం ఎంత కష్టమో ఈ పాటికి నీకు బాగానే తెలిసి ఉంటుంది. చందుకి నిన్ను భార్యగా చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నానో చెప్పనా? ఇలా కూర్చో. నీకు నేను మొదటి నుంచి వాడి విషయం అంతా చెబితే నేను ఈ నిశ్చయానికి ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుంది.
కూర్చో అన్నారు. గిరిజ కూర్చుంది. ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభం చేసి చందు బాల్యం నుంచి పెరగటం, పెళ్ళి వద్దనటం, చివరికి తను అంత గొడవ చేస్తే నిన్న పెళ్ళికి ఒప్పుకుంటాననటం వరకు అంతా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. చివరగా నిట్టూరుస్తూ అన్నారు, వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకీ పెళ్లి సమస్య అవకపోను. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఒంటరివాడు అవుతాడోనని ఆ స్నేహితులతో కలపటం వల్ల ఇప్పుడు వాడి జీవితానికే వాళ్ళు పెద్ద అడ్డగోడ అయి కూర్చున్నారు. వాడిని సరిదిద్దాలంటే నీలాంటి సహనం, ధైర్యం కల అమ్మాయి కావాలి. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాను. నువ్వు బాగా ఆలోచించుకో. నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు. ఇందులో నీకేదైనా అబద్ధం కనిపించినా, ఆమోదయోగ్యంగా లేకపోయినా నాకు నిర్మోహమాటంగా చెప్పవచ్చు. నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే సాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చెయ్యి. నాకు అర్థమైపోతుంది. నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారు. సాయన్న వచ్చాడు. అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు. రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. సాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బోండాలు తాగమని ఇస్తున్నాడు. రవి తాగుతున్నాడు. గిరిజ శిల్పంలా అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రవి వచ్చి వెనక నుంచి కళ్ళు మూశాడు. గిరిజ రవి చేతులు తడిమింది. రవి పకపకా నవ్వుతూ అక్క ముందుకు వచ్చి నిలబడ్డాడు. గిరిజ రవి చేతులు పట్టుకుని రవి వైపే చూస్తోంది. గిరిజకి రాజగోపాలరావు గారి మాటలే గుర్తుకు వస్తున్నాయి. రవిని చదివిస్తాను. ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది కావాలంటే అది చదివిస్తాను. గిరిజ రవిని అడిగింది. రవి, నువ్వు చదువుకుంటావా? ఎందుకు చదువుకోను? ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా? రవి ముఖం ఒక్కసారి మతాబులా వెలిగిపోయింది. అక్కా, నిజంగా నాకు చెప్పిస్తావా? నేను కాదురా, ఆ భగవంతుడే మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ. అక్కా, నేను మెడిసినే చదువుతాను. ఒక్క క్లాస్ కూడా తప్పను. ఒక్కరోజు కూడా స్కూల్ మానను. నాకు తెలుసు రవి, చదువు మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో. గిరిజ ఆలోచనగా అంది. గిరిజ కళ్ళ ముందు సుందరమైన కళ గూడు కట్టుకుంటోంది. రవి పెద్దవాడయి డాక్టర్ అయి తన దగ్గరికి వస్తున్నాడు. గిరిజక్క, నేను డాక్టర్నయ్యాను. ఇదంతా నువ్వే కదూ చేసింది? గిరిజ విచలితురాలైనట్టు చూసింది. ఈ సుందర స్వప్నం నిజమవుతుందా? రాజగోపాలరావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు. సాయన్న ఆయనకి మందు తెచ్చాడు. మంచినీళ్ళు ఇస్తూ జేబులో నుంచి ఒక ఉత్తరం కూడా తీసిచ్చాడు. గిరిజమ్మగారు మీకు ఇవ్వమన్నారండి అన్నాడు. ఆయన ఉత్తరం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన గిరిజతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కంటికి గిరిజ కనిపించలేదు. గిరిజ రాత్రి భోజనం చేయలేదని, ఆకలి లేదని అందని సాయన్న చెప్పాడు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు రవి ఒక్కడే వచ్చాడు. అక్క గదిలోనే టిఫిన్ తింటోందని చెప్పాడు. ఆయనేం మాట్లాడలేదు. ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబు అయినదిగానే కనిపిస్తోంది. కానీ గిరిజ ఒప్పుకోవాలి. ఆయన గిరిజ అభిప్రాయం కోసం వేచి చూస్తున్నారు. సాయన్న మందు ఇచ్చి వెళ్ళిపోగానే ఆయన ఉత్తరం తీసి చదివారు. అది చదువుతున్న కొద్దీ ఆయనకి సంతోషం, బాధ రెండూ కలిగినాయి. అందులో గిరిజ ఇలా వ్రాసింది. బాబుగారు, మీరు చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నాను. మీకు ఏమని సమాధానం ఇవ్వాలో తోచడం లేదు. నాకు 2 విధాలుగా అనిపిస్తోంది. అదృష్టం ఒకే ఒక్కసారి వచ్చి తలుపు తడుతుందట. ఆ తలుపు తీయటానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు. అందుకే ధైర్యవంతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనక ముందు చూడకుండా దాన్ని అందుకుంటారు. మీరు నన్ను పదే పదే చాలా ధైర్యం గల దానివని అంటున్నారు. నా ధైర్యానికి అది పరీక్షగా నిలిచింది. మీరు చెప్పిన విషయానికి వెంటనే ఒప్పుకొని నా ధైర్యాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ ఇది మరే విషయం అన్నా అయితే నేను ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించి ఉండేదాన్ని. ఇది పెళ్లి విషయం. నా దృష్టిలో పెళ్ళంటే అదొక పవిత్రమైన బాధ్యత. నేనే కాదు, ప్రతి యువతి యువకుడు అలాగే భావించాలి అనుకుంటాను. ఎందుకంటే అనాగరికత నుంచి మానవుడు ఎదిగి ఈ నాగరికతని సృష్టించుకున్నాడు. తన స్వేచ్ఛకి తానే హద్దులు ఏర్పరచుకున్నాడు. ఎదుటి మానవుని బాధ పెట్టకుండా ఉండేందుకు తనకే కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు. అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్ళి మానవ మనుగడకి ఎంతో ఆరోగ్యప్రదమైనదిగా భావించి దీనిని ఆచారం చేశాడు. పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ రావని నా నమ్మకం.
పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. అవతల వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు. ఆనందం పొందడం కంటే ఇవ్వటమే ప్రధాన కర్తవ్యం అని భావించాలి. మనలో చాలామందిని చూశాను. వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. బందలి దొడ్డిలో పశువుల్లా కుమ్ములాడుకుంటారు. ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థం లేని కలతలతో వృధా చేసుకుంటారు. నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా మీకు చెప్పటంలో తప్పు లేదనే భావిస్తున్నాను. బాబుగారు, నా దృష్టిలో పెళ్ళి అంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉన్న ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్ళలా కలిసిపోవాలి. ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండి బంధువులకి స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి శాంతి నిలయం నిర్మించుకోవడానికి నా కాబోయే భర్త నాకు మనస వాచ సాయపడాలి. పెళ్లి పట్ల నాకున్న ఉద్దేశాలు ఇవి. మరి చంద్రశేఖరం అభిప్రాయాలు ఏమిటో నాకు తెలియవు. మీరు చెప్పిన ఈ పెళ్ళి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన పరిస్థితి ఇది. అన్నింటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. రవి జీవితం నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నప్పుడు చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దడంలో నాకు చేతనైన సాయం మీకు నేనెందుకు చేయకూడదు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంతగా ఉందో తిరస్కరించాలని కూడా అంతగా ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హతలేమిటి అని నేను ప్రశ్నించుకుంటే నాకు అనుమానమే కలుగుతోంది. నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలనేం కాదు. అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంభావిని కాదు. చంద్రశేఖర్కి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీకు నా విషయంలో సంతృప్తి ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఈ కర్తవ్యాన్ని నా శాయశక్తులా నిర్వర్తిస్తానని మీకు నేను మాట ఇస్తున్నాను. నా మనసులో సందేహాలన్నీ మీ ముందు పెట్టాను. అనుభవజ్ఞులుగా పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలపండి. మీ నిర్ణయం శిరసా వహిస్తాను. ఇట్లు గిరిజ. ఆయన ఉత్తరాన్ని 1కి 4 సార్లు చదివారు. ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం సుస్పష్టంగా అర్థమవుతోంది. గిరిజ అందరి ఆడపిల్లల్లాంటిది కాదు. మంచి చెడులు సునిశితంగా నిర్ణయించే పరిశీలనాత్మకమైన తెలివితేటలు ఉన్నాయి. అభిమానం ఉంది, కానీ వినయశీలి. ధైర్యం ఉంది, కానీ అది నివురు కప్పిన నిప్పులా బయటికి కనిపించదు. ఆయన ఆ ఉత్తరం పట్టుకుని గిరిజ గదిలోకి వచ్చారు. గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. గిరిజ, ఆయన పిలిచారు. గిరిజ తిరిగి చూసింది. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. ఆయన అన్నారు, గిరిజ, ఈ ప్రపంచంలో చందుకి భార్య కాగలిగిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే అది నువ్వే. నేను ప్రధానం ఏర్పాటు చేయబోతున్నానని చెప్పటానికి వచ్చాను. గిరిజ ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన అన్నారు, నా నిర్ణయం సరైనదేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు. గిరిజ ఆయన పాదాలకి నమస్కరించింది. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్రపౌత్ర అభివృద్ధిరస్తు ఆయన ఆశీర్వదించారు. గిరిజ లేచింది. బాబుగారు, రవి భవిష్యత్ గురించి మాట ఇచ్చారు నాకు. నేనన్న మాట ఎప్పుడూ తప్పను. ఆ సంగతి నీకే తెలుస్తుంది అన్నారాయన. మీరు నిజంగా ధర్మాత్ములే. అంత మాట ఎప్పుడూ అనకు. నీ మనసులో కూడా అనుకోకు. నేను నీకు ధర్మకార్యంగా ఏదీ చేయటం లేదు అన్నారాయన. గిరిజ నవ్వింది. ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుగా ఉంది. పావుగంట అనంతరం రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు. శేషు, పెళ్లి కూతురు కుదిరింది. ప్రధానం రేపే. పురోహితుడికి కబురు చేశాను. నువ్వు తప్పక రావాలి. ఎక్కువ మందిని పిలవటం లేదు, మనమే అన్నారాయన. పెళ్లి కూతురు కుదిరిందా? ఎవరమ్మాయి? శేషారత్నం ఆతృతగా అడిగారు. అదంతా సస్పెన్స్. ఇప్పుడు నీకేం చెప్పను. నీకే కాదు, ఎవ్వరికీ చెప్పటం లేదు. చివరికి చందుకు కూడా. ఎందుకబ్బా అంత రహస్యం? అదంతే అన్నారాయన. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది. ఫోన్లు మోగినాయి. రాజగోపాలరావు గారి పురమాయింపుల మీద నౌకర్లు పరుగులు తీస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందనగానే చందు తాతగారిని అడిగాడు. ఎవరా దురదృష్టవంతురాలు? పేరేమిటి తాతయ్య? ఛట్, నోర్మోయ్. దురదృష్టవంతురాలా? ఇలాంటి అపశకునం మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకో. ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా, అదృష్టవంతురాలు, మహాజాతకురాలు అన్నారు. చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
అతనికి ఆ అమ్మాయి ఎవరో గాని చాలా జాలి కలిగింది. పాపం అనిపించింది. మర్నాడు సాయంత్రం అయింది. పురోహితుడు వచ్చాడు. శేషారత్నం భార్య, డాక్టర్ గారు భార్య, మరో ముఖ్యమైన మిత్రులు 4 వచ్చారు. సూరి భార్య కూడా వచ్చారు. నౌకర్లు కావలసిన సరంజామా అంతా సిద్ధం చేశారు. చందు తాతగారు చెప్పిన టైంకి రెడీ అయ్యి క్రిందకు వచ్చాడు. అంతా సిద్ధమైంది. ఇక పెళ్లి కూతురు రావటమే తరువాయి అన్నాడు పురోహితుడు. ఇంకో 10 నిమిషాలు ఉందిగా, ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారాయన. 5 నిమిషాలు గడిచాయి. మిగతా వాటిలో 3 నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి. పెళ్లి కూతురు ఇంకా రాలేదు పురోహితుడు అన్నాడు. శేషారత్నం ఆదుర్దాగా చూస్తున్నాడు. చందుకి చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పిపోతే ఇక ఏదో ఒక వంకతో తోసిపారేయవచ్చు అనుకుంటున్నాడతను. రవి అక్కడే కూర్చున్నాడు. సాయన్న వచ్చాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగి వచ్చింది. గిరిజను చూడగానే రాజగోపాలరావు గారు, రామ్మా రా అంటూ పిలిచారు. గిరిజ హాల్లోకి వచ్చింది. ఇలా కూర్చో. చందుకి ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. గిరిజ కూర్చుంది. రవి లేచి వచ్చి అక్క సోఫా వెనుకగా నిలబడ్డాడు. రాజగోపాలరావు గారు పురోహితుడిని ఉద్దేశించి, ఇక కానియండి మీ కార్యక్రమం అన్నారు. ఎలా, పెళ్లికూతురు రాందే అన్నాడాయన. పెళ్లికూతురు వచ్చింది, ఇదిగో చందుకి ఎదురుగా కూర్చుంది ఆయన గిరిజను చూస్తూ అన్నారు. ఏమిటి? అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు. ఏమిట్రా, ఈ అమ్మాయా అన్నాడు శేషారత్నం. అవునరా, గిరిజని దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఇదంతా దైవ సంకల్పమే. చందు సోఫాలో నుంచి చటుక్కుని లేచాడు. అతని ముఖం కందగడ్డలా అయింది. తాతయ్య అన్నాడు. రాజగోపాలరావు గారు మనవడి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేశారు. చందు లేవకు, కూర్చో. పెళ్లి కూతుర్ని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎన్నిక చేయమని చెప్పావు. నాకు నచ్చిన పిల్ల మెడలో తాళి కడతానని వాగ్దానం చేశావు. ఆ మాట మర్చిపోకు. కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు. పురోహితుడి మంత్రాలు ప్రారంభమైనాయి. ఆయన వచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు. రాజగోపాలరావు గారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉన్న ఉంగరం తీసి పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు. చందు ఒకసారి తాతగారి వైపు చూశాడు. తర్వాత అక్కడ కూర్చుని ఉన్న అందర్నీ పరిశీలించాడు. అతనికి ఆ క్షణంలో బయటికి పారిపోవాలనిపించింది. కానీ తాతయ్య కల్నల్ వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తాను కాదని అంటే ఆయన ఎంత అవమానంగా భావిస్తాడో అర్థమైంది. కానియండి, టైం అవుతోంది పురోహితుడు తరిమినట్టుగా అన్నాడు. చందు ఉంగరం తీసుకొని గిరిజ దగ్గరికి వచ్చాడు. గిరిజ చెయ్యి చాచింది. చందు ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేళ్ల కొనలు చిరు చెమటలతో మెరుస్తున్నాయి. అతను కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు. గిరిజ తలదించుకుని ఉంది. ఆ కనురెప్పలు భారంగా క్రిందికి వాలి ఉన్నాయి. పెట్టండి త్వరగా పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్ళీ హెచ్చరిక చేశాడు. చందు గిరిజ వేలికి ఉంగరం తొడిగాడు. అతని హృదయంలో బాధ, కోపం, నిస్సహాయత్వం సుడి తిరిగాయి. శేషారత్నం చప్పట్లు కొడుతూ అన్నాడు. భేష్, మొత్తానికి మీ తాతయ్యే గెలిచాడు. పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న నీ మెడలు వంచి పెళ్లి చేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చి చందుని అభినందించారు. మీ తాతయ్యకి ఇప్పటికైనా మనశ్శాంతి కలగజేశావు, అదే 10,000 అన్నారు. సూరి వచ్చి చందుని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా కోవలోకి వచ్చేశావు. నాకెంతో సంతోషంగా ఉందిరా చందు అన్నాడు. శేషారత్నం గారి భార్య, డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజ ముఖాన బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చారు. తర్వాత వెళ్ళి కూర్చుని, ఈ అమ్మాయి ఎవరు, ఊరు పేరు కూడా మనం వినలేదే అని గుసగుసలాడుకున్నారు. పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికి ఒకరు పరస్పరం ఇచ్చేలా చేశాడు. గిరిజ లోపలికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకుని వచ్చింది. గిరిజ ఒంటి మీద జడలో పూలు తప్ప ఇంకెలాంటి అలంకరణలు లేవు. అయినా కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే పెళ్లి కళ వచ్చేసింది. రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూస్తే తమాషాగా అనిపించింది. ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని గిరిజ కోసం ఇది ఎన్నిక చేసి కొంటున్నప్పుడు ఇది ప్రధానం చీర అవుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. చందు కొత్త బట్టలు కట్టుకోలేదు, వేసుకున్నవి బాగానే ఉన్నాయి అంటూ కూర్చున్నాడు. సాయన్న 2 పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. ఇవెందుకు సాయన్న? చందు విసుక్కున్నాడు. నేను స్వయంగా కట్టాను, వేసుకోండి బాబు అన్నాడు.
చందు సాయన్న మాటలు కాదనలేకపోయాడు. పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. ఈ తతంగం అంతా చకచకా 10 నిమిషాల్లో జరిగిపోయింది. కాఫీలు పలహారాలు ముగియగానే వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్ళిపోయింది. చందు గబగబా తాతగారి గదిలోకి వచ్చాడు. అతని ముఖం రక్తం చిందుతున్నంత ఎర్రగా కంది ఉంది. తాతయ్య, ఈ తతంగానికి నీకింకెవరూ దొరకలేదా? ఈ అమ్మాయే దొరికిందా అన్నాడు ఆవేశంగా. తతంగమా? తతంగం కాకపోతే ఏమిటి? పెళ్ళికి ఇంత ఆర్భాటం దేనికి? అదొక ఆచారం కదరా. నువ్వు ఈ అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు? చెప్పనవసరం లేదని నువ్వేగా అన్నావు. అన్నాను, బుద్ధి తక్కువే అన్నాను. గిరిజకి ఏమైందిరా? ఏం తక్కువైంది? ఏం తక్కువ కాలేదు. కానీ అతను చెప్పలేకపోయాడు. ఏమిటది? చెప్పేయి. నీకెలా చెప్పాలి? ఓ మై గాడ్, నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట. అతను తలుపు మీద కసిగా గుద్దాడు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ అతను నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేపపిల్లలా ఉన్నాయి. గిరిజకి తనంటే గౌరవం ఉంది. అంతవరకు అతనికి బాగానే ఉంది. తాతయ్య ఈ పెళ్ళి అనే వలలోకి తనతో పాటు గిరిజని కూడా లాగుతాడని కలలో కూడా అనుకోలేదు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్ళి అనే మొక్కుబడి తీర్చుకొని తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలని అతను అనుకున్నాడు. ఇది అతను వేసుకున్న పథకానికి మొదట్లోనే గొడ్డలి పెట్టయింది. చందు ఆ బాధని కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. చందు, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు. పిల్లని చూడమని అన్నావు. చూశాను. నాకు తెలిసినంతవరకు నేను నీకు తగిన రూపవతిని గుణవతిని చూశానని అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేం లేదు అన్నారాయన. చందు ఆయనకి ఇంకేం చెప్పలేనట్టుగా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం అతను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. గిరిజ గదిలో మంచం మీద కూర్చుని ఉంది. గిరిజ దృష్టి ఒడిలో ఉన్న ఎడమ చేతి మీదనే నిలిచి ఉంది. ఆ చేతికి అరగంట క్రితం లేని అందం ఎంతో వచ్చినట్లుగా ఉంది. గిరిజ కుడి చేత్తో ఉంగరం సరిచేసుకుంది. గిరిజ ఇంకా స్వప్నావిష్టురాల్లాగానే ఉంది. చందు తన చేతిని అందుకోగానే గిరిజ శరీరం అంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయింది. ఆ భావం ఏ భాషకి అందనిది. తన శరీరం ఎంతో తేలికైనట్లుగా, ఈ అనంత విశ్వంలో తను ఒక అతి ప్రధానమైన భాగంగా మిళితమై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. ఆ తేలిపోవటంలో ఒక అనిర్వచనీయమైన సుఖం పొందింది. అక్కా, రవి దగ్గరికి వచ్చాడు. మంచం మీద గిరిజకెదురుగా కూర్చున్నాడు. గిరిజ వేలుకున్న ఉంగరం చూస్తూ అన్నాడు, అక్కా, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తోంది అన్నట్టు చూసింది. ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టెపోయిందని నేను బాధపడుతుంటే నువ్వేమన్నావో గుర్తుందా? ఏమన్నాను? ఏది వచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నావు. సరిగ్గా అలాగే జరిగింది. ఆ రోజున మన పెట్టె పోకుండా రైలు వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు ఇంకొక రకంగా ఉండేదేమో. గిరిజ అవునన్నట్లు తల ఊపింది. స్వప్నావిష్టురాలిలా చూస్తూ అంది, ఏమిటోరా, భగవంతుడు ఎందుకిలా చేశాడో నాకు అర్థం కావటం లేదు. నాకింకా ఇదంతా కలలాగానే ఉంది. నమ్మలేకపోతున్నాను అంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు రవి. 10 రోజుల అనంతరం గిరిజ పడకగదిలో దిండు మీదకి వెనక్కు వాలి పడుకుని ఉంది. గిరిజ మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి. చీర కుచ్చెళ్ళు అంచు క్రింద నుంచి పాదం కదిపినప్పుడు కాలి వేళ్ళకున్న మట్టే తన అందం చూపించడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. గిరిజ చేతిలో ఉత్తరం ఉంది. అది విజయవాడ నుంచి లక్ష్మి రాసింది. గిరిజ అప్పటికి రెండోసారి మళ్ళీ ఆ ఉత్తరం చదువుతోంది. అందులో ఇలా ఉంది, గిరిజా, నీ ఉత్తరం అందింది. నీ పెళ్లి శుభలేఖ కూడా చేరింది. ఈ రెండూ చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్ ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ రాజగోపాలరావు గారి పరిచయం ఏమిటి? నువ్వు అబద్ధం ఎప్పుడూ చెప్పవు కనుక నమ్మాల్సి వస్తుంది. కానీ లేకపోతే ఇదంతా ఒక కట్టుకథలా ఉంది. ముక్కు మొహం తెలియని ఒక అపరిచిత వ్యక్తితో నువ్వు ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నాకు తెలిసిన గిరిజవేనా అనిపిస్తోంది. పెళ్ళిని గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి? అవన్నీ గాలికి వదిలేసేటంత ఆకర్షణ నీకేం కనిపించింది? అతని పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో కూడా నీకు తెలియవని రాశావు. మరి అలాంటి వ్యక్తితో అంత త్వరగా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నావు? రాజగోపాలరావు గారి డబ్బు చూసా? అవును, అంతే అయి ఉంటుంది. ఆ డబ్బు వ్యామోహంలో పడినా
నీ బుర్ర మొద్దుబారి ఇంకేమీ ఆలోచించలేకపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అమ్మకి ఒంట్లో బాగాలేదని ఉత్తరం వస్తే చూడటానికి వచ్చాను నేను. ఏలూరు నుంచి మధు అన్నయ్య కూడా వచ్చాడు. పోస్ట్ మ్యాన్ రాగానే తనే గబగబా ఎదురు వెళ్ళి ఉత్తరాలు తీసుకున్నాడు. నీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూడగానే గిరిజ వ్రాసింది అంటూ ఎంతో సంతోషంగా చించి చదివాడు. అది చదువుతుండగానే వాడి ముఖం వెలవెలపోయింది. నాకు భయం వేసింది. ఏమిటన్నయ్యా, రవి క్షేమంగా ఉన్నాడు కదా అన్నాను. అన్నయ్య తలూపాడు. గిరిజకి పెళ్ళట అంటూ ఆ ఉత్తరం శుభలేఖ నా చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నేను ఉత్తరం చదివాను. గిరిజా, నువ్వు మా వెన్నులో పొడిచావు. మా అన్నయ్యని మోసం చేశావు. నీ అవసరాలకి వాడిని బాగా వాడుకుని తర్వాత గడ్డి పరకలా తీసి పారేశావు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు, స్నేహం ఒక్కసారే ఎలా మర్చిపోయావు? నువ్వు మనిషివేనా? అవునులే, ఈ తప్పు నీది కాదు, ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత గడ్డి తినిపిస్తుంది అనటానికి మా కళ్ళెదుట కనిపిస్తున్న నువ్వే చక్కటి సాక్ష్యం. గిరిజా, అన్నయ్య మనసు నీకు తెలియదా? అన్నయ్య మీ నాన్న పోయిన తర్వాత నిన్ను ఎంత ఆదుకున్నాడు. మా అమ్మ తిట్లు కూడా లక్ష్య పెట్టకుండా నీకెంత సాయం చేశాడు. డబ్బు మోజులో పడిన నువ్వు ఆ స్నేహాన్ని అంతటినీ నిర్దయగా వెరపు లేకుండా కత్తిరించేసి తెగతెంపులు చేసుకున్నావు. నేను నీకు చెబుతున్నాను, ఇలా నమ్మిన వాళ్ళని మోసం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు. నాకు తెలుసు. అన్నయ్యకి మంచి సంబంధాలు వస్తే ఉద్యోగం దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ అమ్మ దగ్గర తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకోసం. నేను గిరిజన్ తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను. ఇది ఇప్పుడే అమ్మకి చెప్పను. చెప్పానంటే గిరిజ మీద పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం రాగానే గిరిజన్ చేసుకుంటానని చెబుతాను అన్నాడు నాతో. నీ మీద అంత అభిమానం, ప్రేమ నింపుకున్న అన్నయ్య మనసులో నువ్వు విషం గుమ్మరించావు. మాకు శుభలేఖ పంపడానికి నీకు సిగ్గెలా లేకపోయింది అని అడుగుతున్నాను. నేను మహారాణిని అవుతున్నాను చూడండి అనే గొప్ప కోసమా? లేక మేం పెళ్లికి వచ్చి నీ వైభవం అంతా చూసి మేము ఎంత అల్పులమో తెలుసుకోవాలనా? గిరిజా, దేవుళ్లాంటి అన్నయ్యని ఇంత మోసం చేసినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎదురుగా కనిపిస్తే ఎడాపెడా చెంపలు వాయించి ఉండేదాన్ని. ఇంత మోటుగా వ్రాస్తున్నానంటే నేనెంత బాధకి గురయ్యానో అర్థం చేసుకో. గిరిజా, నేను చెబుతున్నాను, ఈ ప్రపంచంలో డబ్బే సర్వస్వం అనుకునేవాళ్ళు పరమ మూర్ఖులు. డబ్బుతో లభించేవి చాలా ఉన్నా డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉన్నాయి. అందులో స్నేహం, మంచి మనసు ముఖ్యమైనవి. అయినా నీకిప్పుడు మాలాంటి స్నేహితులెందుకు? పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలైనాయి కాబోలు. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే చీదిరించుకుంటావేమో. చివరిసారిగా చెప్తున్నాను, దయ్యుంచి ఇక ముందెప్పుడు ఉత్తరాలు రాయకు. మా పరిచయం ఒక పీడకలగా మర్చిపో. నువ్వు చాలా తెలివిగలదానివి. నిచ్చెనలో పైమెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు వదిలేయాలని తెలిసిన గడుసుదానివి. నా మనసు నాకు బాగా చెబుతోంది. ఎప్పటికైనా ఒకనాటికి మా అన్నయ్య విలువేమిటో నీకు తెలుస్తుంది. ఆ రోజు తప్పక వచ్చి తీరుతుంది. అన్నయ్యని బాధపడవద్దని చెబుతాను. అర్హత లేని ఒక జానకి మనసు ఇచ్చి మోసపోయావు అంటాను. దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టే ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళయింది అనుకోమంటాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి కొదవేం లేదు. మా అన్నయ్యకి తగిన పిల్ల దొరక్కపోదు. ఇక నుంచైనా నీ నటన మానేసి ఆ చంద్రశేఖర్నైనా ప్రేమించడం నేర్చుకో. ఒకప్పటి స్నేహితురాలిగా నేనిచ్చే ఆఖరి సలహా ఇది. లక్ష్మి. గిరిజ ఆ ఉత్తరం చదువుతూనే ముఖంలో నెత్తురు చుక్కలేనట్టుగా అయింది. మొట్టమొదట ఆ ఉత్తరం చదవగానే చాలా కోపం వచ్చింది. లక్ష్మి ఆ ఉత్తరం అంతా తన మీద అన్యాయమైన ఆరోపణలతో నింపింది. మధుమూర్తిని తను మోసం చేసిందా? చిచి, ఎప్పుడూ లేదు. అలా చేసి ఉంటే తను నరకానికి పోతుంది. అతన్ని మోసం చేస్తే అది 1000 రెట్లుగా మారి విషనాగులా తననే కాటు వేస్తుంది. గిరిజ ఆలోచనలో పడింది. మధుమూర్తి తను మంచి స్నేహితులు, కానీ ఇద్దరూ ఎన్నడూ ఆ స్నేహ పరిధిని దాటనే లేదు. అతను తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడనే సంగతే తనకి తెలియదు. ఆ ఉత్తరం అంతట్లోకి గిరిజని శూలంగా మారి చీలుస్తున్న విషయం చంద్రశేఖర్ని తను డబ్బు వ్యామోహంతో వివాహం చేసుకుందనే ఆరోపణ. లక్ష్మి అలా వ్రాసిందని తానేమీ బాధపడనవసరం లేదు. ఎందుకంటే తన పరిస్థితి ఏమిటో, తాను ఈ పెళ్లి ఎందుకు చేసుకుందో తెలియదు. ఒక్క లక్ష్మే కాదు, చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. రాజగోపాలరావు గారు అప్పుడే చెప్పారు, గిరిజ, చందుకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. వారంతా ఈరోజు చందుకి వచ్చిన భార్య తమ పిల్లల కంటే ఎంత గొప్పదో అని చూడటానికైనా రిసెప్షన్కి వస్తారు. వాళ్ళకి నువ్వు విచిత్రంగా కనిపిస్తావు.
ఏం చూసి చేసుకున్నావు అనే మీమాంస వస్తుంది. వాళ్ళల్లో ఎవరైనా నిన్ను సూటిపోటిగా అంటే నువ్వు ఆ మాటలు మనసుకి పట్టించుకోవద్దు. గిరిజ తల ఊపింది. సరిగ్గా రాజగోపాలరావు గారు అన్న మాటలే అక్షరాలా నిజమైనాయి. ఉదయం పెళ్లి జరిగింది. ప్రదానం జరిగినప్పటి నుంచి గిరిజకి ఇదంతా కలలాగానే ఉంది. సాయంత్రం రిసెప్షన్కి ఇంకా చాలామంది వచ్చారు. కొంతమంది గిరిజ అందం చూసి చంద్రశేఖర్ చేసుకుని ఉంటాడని అనుకుంటే, మరికొంతమంది అతని తండ్రి తరపు బంధువులు అనుకున్నారు. మొత్తానికి ఆ ఊరిలో అన్ని అర్హతలు ఉన్న ఆడపిల్లలు ఎంతమందో ఉండగా ఎక్కడి నుంచో ఊడిపడిన గిరిజ చందు భార్య కావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది. చందు స్నేహితులు చాలామంది వచ్చారు. వాళ్ళు చందుతో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అవి ద్వంద్వార్థంగా ఉన్నాయి. చందు, పంజరం తలుపులు నువ్వేం మూసుకునేవు, జాగ్రత్త సుమా అన్నాడు రమేష్. నువ్వేం భయపడకు అన్నాడు చందు. వదిలేసుకునే వస్తువు కూడా ఇంత అందంగా ఉండాలా అన్నాడు ఇంకో అతను. చెట్, నోర్మొయ్, వెళ్ళు చందు కసిరాడు. చందు ప్రక్కన ఉన్న గిరిజకి వారి మాటల ధోరణి అంతుపట్టలేదు. గిరిజ ప్రక్కన కొద్దిసేపే నిలబడ్డాడు చందు. ఆ తర్వాత ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వచ్చిన ఆహుతులు శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు అందిస్తూ చందు ఎక్కడా అని అడుగుతుంటే అడుగో అన్నట్లుగా లేచి దూరంగా మిత్ర బృందంతో పరివేష్టితుడైన అతన్ని చూపించేది. కొద్దిసేపటికి ఇది గమనించిన రాజగోపాలరావు గారు చందుని మందలించి వెళ్ళి గిరిజ పక్కన నిలబడేటట్టు చేశారు. ఆ రాత్రి ప్రతి కన్య జీవితంలోనూ మరవలేని మధురమైన రాత్రి అది. సూర్యకిరణాల నులివెచ్చని కౌగిలి కోసం ఎదురుచూస్తూ సిగ్గుతో రేకులు విచ్చుకుంటున్న మొగ్గలా గిరిజ చందు గదిలోకి అడుగుపెట్టింది. చందు ఫ్రెండ్స్కి వీడ్కోలు ఇస్తూ ఇంకా క్రిందనే ఉన్నాడు. రాజగోపాలరావు గారు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరగటంతో బాగా డస్సిపోయారు. రిసెప్షన్ పూర్తి కాకముందే డాక్టర్ గారు ఆయనకు ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోమని, విశ్రాంతి తీసుకోమని బలవంతంగా లోపలికి పంపేశారు. తన నూతన జీవితానికి స్వాగతం చెబుతున్న ఆ గదిని ఒక్కసారి కళ్ళతోనే కలియజూసింది గిరిజ. విశాలమైన గది. మధ్యగా పూల తోరణాలు వేలాడదీసిన తెల్లటి పక్కతో ఉన్న ఏకశయ్య, గోడవారగా అందాల బీరువాలో రికార్డ్సు, టేప్ రికార్డరు, రేడియో. గది మూలగా టేబుల్ లైట్, క్రింద నీలం ఎరుపు కలిసిన లతలతో మెత్తటి తివాచి. గిరిజ మెల్లగా వెళ్ళి గోడవారగా ఉన్న సోఫాలో కూర్చుంది. గాలికి కర్టెన్లు కదులుతున్నాయి. గిరిజ శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. ఏ కాస్త శబ్దమైనా అంతెత్తున ఉలిక్కి పడుతోంది. మనసంతా జీవన సంగీత తరంగాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. అదొక నిశ్శబ్ద సంగీతం. అది వింటుంటే మేనికో హాయి, మనసుకో ఉల్లాసం ఏర్పడుతుంది. అడుగుల చప్పుడు అయినాయి. గది గుమ్మానికున్న పరదా తొలగింది. చందు లోపలికి వచ్చాడు. అక్కడ కూర్చుని ఉన్న గిరిజను చూడగానే అప్రతిభుడైనాడు. కానీ అది ఒక్క క్షణమే. వెంటనే చకచక గదిలో ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న సూట్ కేస్ లాగి మంచం మీద పడేశాడు. పెట్టె తాళం వేసి అది తీసుకొని వెళ్ళబోయి క్షణం ఆగి అన్నాడు, నేను ఊరు వెళ్తున్నాను. గిరిజ మాట్లాడలేదు. లేచి నిలబడింది. అతన్నే చూస్తోంది. అతను గిరిజ వైపు చూడకుండా వెనక్కు తిరగకుండానే అన్నాడు, నాకీ పెళ్ళి మొదటి నుంచి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, పిల్లలు, బాధ్యత, అదొక పరమ బోర్. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి చేసుకున్నాను. నీకు త్వరలోనే డైవోర్స్ ఇచ్చేస్తాను. నాకు పరాయి వస్తువుని తాకే అలవాట్లేదు. అందుకే నేను నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోబోవడం లేదు. దీన్ని గురించి నువ్వు తాతయ్యకి నా మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా నాకేం భయం లేదు అని మరుక్షణంలో చందు వెళ్ళిపోయాడు. గిరిజ నిశ్చేష్టురాలైంది. ఏం చెప్పాడు చందు? ఏమన్నాడు? పెళ్ళి అంటే ఇష్టం లేదా? కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్నాడా? డైవోర్స్ ఇచ్చేస్తాడా? పరాయి వస్తువుని తాకే అలవాట్లేదా? క్రింద కారు డోర్ తెరిచిన శబ్దం అయింది. గిరిజ ఉలిక్కి పడింది. సోఫా వెనుక ఉన్న కిటికీ పరదాని కంపిస్తున్న వేళ్లతో పక్కకి లాగి చూసింది. చందు పెట్టె వెనక సీట్లో పడేసి డోర్ వేసి ముందు సీట్లో వచ్చి కూర్చున్నాడు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. గిరిజ చూస్తుండగానే అది తెల్లటి పావురంలా రైన వెళ్ళిపోయింది. గిరిజ అలాగే చూస్తోంది. గిరిజకి ఊపిరాడినట్టుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా ఉంది. ఏం చేయాలి తను? ఈ అవమానం ఎలా భరించాలి? ఈ మేడ మీద నుంచే దూకేసి మొదటి రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం తిట్టేట్టు అతని జీవితం రట్టు చేయాలా? లేక ఇప్పటికిప్పుడు ఎవ్వరికీ తెలియకుండా రవిని తీసుకొని గుట్టుగా వెళ్ళిపోవాలా?
ఏం చేయటానికి శక్తి లేని దానిలా అయినట్టుగా ఉంది. ఈ నీరసం ఏమిటి? ఈ గుండెల్లో బాధ ఏమిటి? గిరిజ నిలబడ్డానికి శక్తి లేనట్టుగా సోఫాలో కూలబడింది. గిరిజకి ఏడుపు వచ్చేసింది. పెళ్ళంటే తను కోరుకున్నదేమిటి? ఇప్పుడు ఇలా జరిగిందేమిటి? అందుకేనా అంటారు ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉందని. గిరిజకి ఆ గదిలో ఉన్న ఆ తెల్లటి పక్క, దానికి చేసిన అలంకారం అంతా తనని చూసి వెక్కిరిస్తున్నట్లుగా, పకపక నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఆ వికృతమైన నవ్వుని భరించలేనట్లుగా తక్షణం అక్కడి నుంచి పారిపోవాలని అనిపించింది. రాజగోపాలరావు గారి మీద తనకెనలేని గౌరవం ఉండవచ్చు. కానీ ఆ గౌరవం చందు చేసిన ఈ అవమానం క్షమించి ఊరుకోమని అనటం లేదు. గిరిజ ఒంటి మీదున్న ఒక్కొక్క నగే ఒలిచి సోఫా మీద పెట్టేసింది. జడలో పూలు పీకి క్రింద పడేసింది. రవిని తీసుకుని ఈ క్షణంలోనే వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొని ఆ గదిలో నుంచి బయటికి రాబోయింది. చందు ఏమనుకుంటున్నాడు తనని? ఆడపిల్ల అంటే మేకపిల్ల అనుకున్నాడా? పెళ్లి చేసుకోవడం అంటే ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు వేయటమేగా అనుకుంటున్నాడు కాబోలు. వేసిన తర్వాత తనిష్టం వచ్చినప్పుడు అవతలి వ్యక్తితో ప్రమేయం లేకుండా తెంపి పారేసే అధికారం తనకే ఉందనుకుంటున్నాడులా ఉంది. గుమ్మం దాటబోతున్న గిరిజ ఆగింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇంత అవమానం పొందిన తర్వాత ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. నిజమే. కానీ చందు చేసిన అవమానానికి అది సమాధానం కాదు. నిశ్శబ్దంగా అంగీకరించిన పద్ధతి అవుతుంది. కాదు, అలా ముమ్మాటికి కాకూడదు. ఈరోజు చందు చేసిన ఈ గాయం గుండెల్లో ఎప్పటికీ మానదు. తనని పెట్టిన ఈ బాధకి కనీసం 10 రెట్లైనా అతను బాధపడి తీరాలి. అలాంటి పరిస్థితులు తను తీసుకురావాలి. అప్పుడు గాని ఈ అవమానాగ్ని చల్లారదు. తీరని అవమానం జరిగితే పిరికివాళ్ళు, అసమర్థులు దాన్ని భరించి మౌనంగా ఉండిపోతారు. అదే ధైర్యం గల వాళ్ళు, సమర్థులు అయితే తిప్పికొడతారు. అప్పుడు గాని వాళ్ళకి శాంతి ఉండదు. చందు ఈరోజు ఏం చేశాడు? తన గుండెల్లో అగ్ని రగిలించాడు. ఇది అతని వరకు వ్యాపించి అతని శాంతిని, ఆనందాన్ని నిర్దయగా దహించివేయాలి. తనకి తెలివితేటలుంటే అంతే చేయాలి. అప్పుడు వెళ్ళిపోవాలి. అంతేకాని ఇప్పుడు కాదు వెళ్ళిపోవాల్సింది. గిరిజ లోపలికి తిరిగి వచ్చింది. తీసివేసిన నగలు ఒక్కొక్కటి మళ్ళీ పెట్టుకుంది. గిరిజ ఆ సోఫా మీదనే పడుకుంది. గిరిజకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. పెళ్ళిని గురించి తన తీయటి కల ఏమైంది? పగటి కలలా మారి వెక్కిరిస్తోంది. మర్నాడు ఉదయం గిరిజ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని క్రిందకు వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. రాజగోపాలరావు గారు అప్పటికే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. గిరిజ అక్కడికి వచ్చింది. ఆయన గిరిజ వైపు చూశారు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ ముఖంలో బలంగా వీస్తున్న తుఫాన్ని అణిచివేస్తున్న సహనం కనిపిస్తోంది. గిరిజ కూడా ఆయన వైపే చూస్తోంది. ఆయన కళ్ళు బాధగా సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నాయి. సాయన్న రాత్రి చందు వెళ్ళిపోయిన సంగతి చెప్పినట్టున్నాడు. రామ్మా రా అన్నారు. గిరిజ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. చందు బెంగళూరు వెళ్ళాడట కదా? అవును. ఆయన నిట్టూర్చారు. గిరిజ ఆయన కప్పులోకి డికాషన్ వంచి పాలు పోసి కాఫీ కలుపుతోంది. ఆయన మెల్లని స్వరంతో అన్నారు. గిరిజ, నేను నీకు మొదటే ఆ స్నేహితుల గురించి చెప్పాను. వాడి మీద కోపం తెచ్చుకోకు అన్నారు. గిరిజ క్షణం ఆగి అంది. బాబుగారు, నాకెందుకు కోపం? నేను ఈ పెళ్ళి ఎవరికోసం చేసుకున్నాను? రవి కోసం. ఆ మాట గుర్తు చేసుకుంటే నాకేం బాధ అనిపించడం లేదు. కాఫీ తాగండి అందించింది. కప్పు అందుకుంటున్న ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆ ముఖంలో అపారమైన ధైర్య విశ్వాసాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినా కూడా మహాసేనాని తన సేనలతో ప్రయత్నిస్తే మనదే తప్పకుండా జయం అంటున్నట్లుగా ఉంది. గిరిజకి అవమానం, ఓటమి కలిగితే కలగవచ్చు, కానీ వాటిని కాస్త కూడా పైకి కనపర్చనీయటం లేదు. ఆ క్షణంలో ఆ అమ్మాయి పట్ల ఆయనకి ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి. కాఫీ తాగుతూ అన్నారాయన. గిరిజ, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకో. పరీక్ష? మీరు పరీక్ష అంటే నాకు చాలా పట్టుదల వస్తుంది. ఏ పరీక్షకు కూర్చున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం నాకు అలవాటు. ఆ పట్టుదల రావాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, నువ్వు ఈ పరీక్షని ప్రథమ శ్రేణిలో పాస్ అవటానికి నా శాయశక్తులా నేను కూడా సాయం చేస్తాను అన్నారాయన. తన కప్పులోకి కాఫీ వంపుకుంటున్న గిరిజ ఆయన వైపు చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తలదించుకుంది.
ఆయన జేబులో నుంచి తాళం చెవులు తీసి గిరిజకి అందించారు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యతని నువ్వే తీసుకో. గిరిజ వాటివైపు చూసి తలని అయిష్టంగా తిప్పుకుంది. ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని, పరాయిదాన్ని. నాకెందుకు బాబుగారు ఈ బాధ్యత? వద్దు. గిరిజా, అలా అనకు. చందు గారాబంతో చెడిపోయిన మంచి కుర్రాడు. మంచి ముత్యం బురదలో పడిందనుకో, కడిగి తీసుకోవటంలో తప్పేం లేదుగా. తీసుకో తాళాలు. ఇవి తాళాలు కాదు, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు. నీకు స్వయంగా నేనే అప్పగిస్తున్నాను. వీటిని ఎలా కాపాడుకుంటావో. నా ఆరోగ్యం మీద నాకేమాత్రం నమ్మకం లేకుండా ఉంది. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. నువ్వు చందు మీద కినుక వహించకు. ఆ బాధ్యత లేనితనం కూడా ఒక వ్యాధే. రవిని నువ్వు ఏ విధంగా పట్టుదలతో శ్రమపడి కృషి చేసి ఆ వ్యాధి నుంచి రక్షించావో, చందుని కూడా అలాగే ఈ వ్యాధి నుంచి రక్షించాలి. ఈ పూట నుంచి ఈ ఇంట్లో నీ మాట వేదవాక్కు అవుతుంది. నేను ఉన్నప్పుడు ఇది బాగా అలవాటు చేస్తే నేను లేని రోజున నీతో ఇక పేచీ పడడు. అయినా నువ్వు ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటావో కల్లారా చూసుకోవాలని నాకు కూడా ఉంది. నాకు తెలుసు, బాధ్యతకి భయపడే మనిషివి కాదు. గిరిజ ఆయన వైపు చూసింది. ఆయన కళ్ళల్లో ఈ పని నువ్వు చేయగలవా లేదా అన్న ఛాలెంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ ఆ తాళం చెవులు తీసుకుంది. ఆ క్షణం నుంచి గిరిజ మనసు యుద్ధానికి ఆయత్తమైన సైనికుల్లా అయింది. చందు స్నేహితులతో చివరికి తన అదృష్టంతో కూడా యుద్ధం చేయటానికి సిద్ధమైంది గిరిజ. 10 రోజులు గడిచినాయి. చందు ఇంకా ఇంటికి రాలేదు. ఈ 10 రోజుల్లో రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో గిరిజ ఆ ఇంటి అధికారాలు బాగానే అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇంట్లోకి ఏది కావాలన్నా సాయన్న గాని వంట మనిషి గాని గిరిజని అడగాలి. మేనేజర్ ఏ రోజుకు ఆ రోజు జమా ఖర్చులు రాజగోపాలరావు గారికి కాకుండా గిరిజకి చూపించాలి. గిరిజ తాళం చెవులు చూసుకుంటూ అనుకుంది, ఈ పెళ్లి వల్ల నాకు రవంత సుఖం లేదు కానీ బాధ్యత మాత్రం బాగానే ఉంది. గిరిజ ఆ రోజు కూర్చుని మధుమూర్తికి ఇదంతా ఉత్తరం రాసింది. ఇంతలో సాయన్న, అమ్మా మీకు ఉత్తరం వచ్చింది అంటూ తెచ్చి ఇచ్చాడు. అది లక్ష్మి వ్రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం చదవగానే గిరిజకి వడగాల్పు కొట్టినట్టయింది. తమ ఈ వివాహ నిశ్చయం ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలియజేస్తూ మధుకి ఉత్తరం రాసింది. లక్ష్మిని తీసుకొని తప్పకుండా రమ్మనమని మరీ అర్థించింది. కానీ మధు నుంచి జవాబు రాలేదు. పెళ్లికి కూడా అతను రాలేదు. ఈరోజు లక్ష్మి వద్ద నుండి ఈ జవాబు వచ్చింది. ఇదివరకు ఏదైనా బాధ కలిగితే వెంటనే అది మధుకి చెప్పేసి ఆ భారం దించుకునేది. ఇప్పుడు ఆ తలుపులు కూడా మూసేసుకున్నాయి. గిరిజ లేచి వెళ్ళి తను మధుకి వ్రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి బయట పారేసింది. గిరిజకి భరించలేని ఒంటరితనంగా అనిపించింది. దిండులో తల దుర్చుకుంది. భగవంతుడా, ఎందుకిలా చేశావు అనుకోసాగింది. నెల రోజుల తర్వాత చందు ఊరి నుండి తిరిగి వచ్చాడు. అతను అలవాటు చొప్పున ఈల మీద పాట పాడుకుంటూ కారు తాళాలు ఎగిరేసి పట్టుకుంటూ మెట్లెక్కి పైకి తన గదిలోకి వచ్చాడు. అక్కడ అతను ఊహించని విశేషం జరిగి ఉంది. అతని గది తలుపులు తెరిచి ఉన్నాయి. అది చూడగానే అతని కనుబొమలు ముడిపడినాయి. అతను ఊరు వెళితే తిరిగి వచ్చే వరకు ఆ గది తలుపులు మూసివేస్తారు. ఊరు నుంచి వచ్చిన తర్వాత సాయన్న తలుపులు తెరిచి బూజు దులిపి పక్కలు మార్చి మళ్ళీ నివాసయోగ్యం చేస్తాడు. ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. చందు గదిలోకి వచ్చాడు. గది శుభ్రంగా ఉంది. టేబుల్ మీద ఫ్లవర్ వేజ్లో తాజా పూలు నవనవలాడుతున్నాయి. ఆ గదిలో ఉన్న బీరువాలో అతను అడ్డదిడ్డంగా పడేసిన రికార్డ్సు, టేప్ రికార్డర్, కెమెరా, పుస్తకాలు అన్నింటినీ ఎవరో క్రమబద్ధంగా సర్ది ఉంచారు. తన గదిలోకి ఎవరో అడుగు పెట్టారో, అన్ని వస్తువుల మీద చెయ్యి వేశారో. అది తెలిసేసరికి అతనికి చెప్పలేని చిరాకు వచ్చేసింది. గబగబా యువతలకి వచ్చాడు. మెట్లు దిగి వస్తూ సాయన్నా అంటూ కేకలు పెట్టాడు. సాయన్న పావురాలకి నూకలు తీసుకుని పైకి వస్తూ క్రింద మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. ఏమిటి బాబూ అన్నాడు. నా గది తలుపులు ఎవరు తెరిచారు? నిన్నే అడిగేది, మాట్లాడవేం? ఏనాడైనా ఆ గది నేను ఊళ్ళో లేనప్పుడు తెరిచి ఉంచారా? ఎవరికి వచ్చిందా ధైర్యం? ఎవరు చేసిందా పని? అరిచినట్టే అడిగాడు. నేను, మెట్లపై నుంచి వినిపించింది. చందు మెట్ల సగంలో ఉన్నాడు. క్రింద ఉన్న సాయన్నతో మాట్లాడుతున్న అతను వెనక్కు తిరిగి తలెత్తి చూశాడు. పై మెట్టు మీద గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే చందు ముఖంలో రంగులు మారినాయి. నువ్వా అన్నాడు.
అవును, ఆ గది కూడా ఈ ఇంటిలో ఒక భాగమే. దానిని మీరు లేనంత మాత్రాన తాళం వేసి మూసి ఉంచాల్సిన అగత్యం నాకు కనిపించలేదు. గిరిజ స్థిరంగా తణుకు బెణుకు లేకుండా చెబుతున్న ఆ సమాధానం వింటుంటే అతనికి మండిపోయింది. నిరసనగా చూస్తూ అన్నాడు, నువ్వు పరాయిదానివి. ఈ ఇంటి అలవాట్లేమిటో నీకేం తెలుస్తాయి? అయినా అసలు నా గది విషయం నీకెందుకు? దాని జోలికి పోవడానికి నువ్వెవరివి? గిరిజ చేతిలో ఉన్న తాళం చెవులు సరిచేసి బొడ్లో దోపుకుంది. ఉద్రిక్తత లేని స్వరంతో నెమ్మదిగా అంది. కానీ ఆ కంఠం చాలా పదునుగా ఉంది. ఈ ఇంటి అలవాట్లేమిటో ఈ నెల రోజుల నుంచి బాగానే తెలుసుకున్నాను. ఈ అలవాట్లలో బాగా లేనివి ఎలా మార్చాలా అని కూడా ఆలోచిస్తున్నాను. మీరు పైకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటే కాఫీ వస్తుంది. సాయన్నా, వంట ఇంట్లోకి వెళ్ళి వంట మనిషితో కాఫీ చేయమని చెప్పు. చూడు, కాఫీ రుచిగా ఉండాలన్నానని చెప్పు. ఆ నూకలిలాతే నేను పావురాలకి చల్లొస్తాను అంది. సాయన్న చందు పక్క నుంచి వెళ్ళి నూకలు ఉన్న గిన్నె గిరిజ చేతికి అందించాడు. గిరిజ అది తీసుకుని పై డాబా మీదకి వెళ్ళింది. చందు విభ్రమంగా వెళ్ళిపోతున్న గిరిజ వైపే చూస్తున్నాడు. పొడుగాటి జడ వెనక నుంచి ఊగుతున్న ఆ నడకలో రవంత కూడా తొట్టుపాట్లేదు. తన స్థితి ఏమిటో, తనేం మాట్లాడాలో తనకి బాగా తెలిసిన హుందాతనం ఉంది. సాయన్న చందు పక్క నుంచి మళ్ళీ క్రిందికి దిగి వంట ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తాతయ్య, తాతయ్య! చందు బిగ్గరగా పిలుస్తూ తాతగారి గదిలోకి వచ్చాడు. గదిలో మంచం మీద వెనక్కి దిండుకు ఆనుకొని పడుకొని రాజగోపాలరావు గారు పేపర్ చూస్తున్నారు. ఆయన ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చందు గిరిజల వివాదం వింటూనే ఉన్నారు. కావాలనే లేచి రాలేదు. తాతయ్య, ఏమిటిది? ఏమిటి విపరీతం? ఇది మన ఇల్లేనా? చందు గదిలోకి వస్తూనే ఆవేశంగా అడిగాడు. ఏమిట్రా? నువ్వు ఈ ఇంట్లో ఉండగానే పరాయి వాళ్ళకి ఇంత పెత్తనవా? ఆ అమ్మాయి నా గది తలుపులు ఎందుకు తెరవాలి? ఆ అధికారం ఎవరిచ్చారు? ఈరోజు మొదలు నా జోలికి రావద్దని, నా విషయాల్లో కల్పించుకోవద్దని నువ్వు గట్టిగా చెప్పు, తెలిసిందా? ఆయన చందుని తదేకంగా చూశారు. తీక్షణ స్వరంతో అన్నారు, చందు, నీకసలు బుద్ధుందా? ఏ మొహం పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చావురా? పెళ్ళైన మొదటి రాత్రి ఆ అమ్మాయిని అలా వదిలేసి స్నేహితులతో ఊళ్ళు తిరగటానికి వెళ్ళిపోతావా? తీరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటికి వస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటేనేగా నేను ఈ పెళ్లి చేసింది. బలవంతంగా ఆ అమ్మాయిని నీ మెడకి అంటగట్టలేదుగా. గిరిజకి తల్లి తండ్రి అంటూ నా అనేవాళ్ళెవరూ లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత రభస జరిగేది. ఆ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళితే నా పరువేం కాను? 10 మంది మనల్ని చూసి నవ్వటమేగా. అలా అందరి చేత నవ్వించుకోవడానికేనా నేను నీకు పెళ్లి చేసింది? నేనేం చెయ్యను? తాతగారు ఎదురు కేకలు వేయడంతో చందు తగ్గాడు. ఆయన లేచి కూర్చున్నారు. నోర్మయ్, ఇంకా నేనేం చెయ్యను అని అడుగుతున్నావా? 25 ఏళ్లు దాటినాయి. ఇంకా నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా? ఎన్నాళ్ళు అలా స్నేహితుల్ని వెంటేసుకొని ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతావు? చూడరా, ఒక్క 4 రోజులు ఇంట్లో ఉండి కళ్ళు పెట్టుకొని గిరిజన్ చూడు. 4 రోజులు ఇల్లు ఎలా మేనేజ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నాకంటే బాగా చేస్తోంది. ఆడపిల్ల అయి ఉండి కూడా ఎంత బాధ్యత నెత్తిన పెట్టుకుందో. నాకెంత హాయిగా విశ్రాంతిగా ఉందో. నువ్వు ఇలా చూసుకుంటే నాకెంత హాయిగా ఉండేది. ఆయన మంచం మీద నుంచి లేచారు. చేతులు వెనక్కి పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ అన్నారు, చందు, నేను నీకు గట్టిగా చెబుతున్నాను. గిరిజ నీ భార్య. గిరిజని నువ్వు ఏదైనా అవమానం చేస్తే అది నీకు నువ్వు చేసుకున్నట్టే. ఆ అమ్మాయిని కించపరిస్తే ఈ ఇంటి గౌరవాన్ని చులకన చేసినట్టే. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పగలంతా ఏ తిరుగుళ్ళైనా తిరుగు. రాత్రికి మాత్రం వేళ పట్టున ఇంటికి రావాలి. అది ఈ రోజు నుంచి అమలు జరగాలి. నా మాట నీకు విలువలేదని అంటావా? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీ స్నేహితులతోనే గడుపు. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట వ్రాసి నేను ఏ ఆశ్రమానికైనా వెళ్ళిపోతాను. చందు ఉలిక్కిపడ్డట్టు చూశాడు. ఆయన మరింత కోపంగా అన్నారు, ఇది బెదిరింపు కాదురా. నువ్వు చెప్పిన మాట వినకుండా పిచ్చివేషాలు వేస్తే జరిగే పరమ సత్యం. వెళ్ళు. గిరిజ మాట మన్నించి ఇంట్లో ఉండదలుచుకుంటే మెట్లెక్కి పైకి నీ గదిలోకి వెళ్ళు. లేదంటే వాకిలి తలుపులు తెరిచే ఉన్నాయి. నిన్ను ఆపేవాళ్ళు గాని, నువ్వు వెళితే బాధపడేవాళ్ళు గాని ఎవరూ లేరు. చందు నిశ్చేష్టుడయ్యాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా తాతయ్య తనకి ఒత్తాసు లేకుండా కేకలు వేయటం ఇదే ప్రథమం. సరే తాతయ్య. అతను గుమ్మం వైపు కదిలాడు. అంతలోనే వెనక్కు తిరిగి అన్నాడు, చూశావా నువ్వెంత మారిపోయావో? ఆ అమ్మాయి అడుగు పెట్టిందో లేదో మనిద్దరి మధ్య అగాధం సృష్టించేసింది. అందుకే ఈ ఇంట్లో మరో వ్యక్తి మన మధ్య వద్దు తాతయ్య అని బ్రతిమలాడాను.
కానీ నువ్వు నా మాట వినలేదు. సరే, నిన్ను ఈ ఇంటిని మార్చినంత సులభంగా నన్ను కూడా మారుద్దామని అనుకుంటుందేమో. తన జన్మలో అది కాని పని అని రుజువు చేస్తాను. చందు విసురుగా బయటకు వచ్చాడు. అతను వీధిలోకి వెళ్ళిపోవటానికే రోషంగా ఎడంవైపున ఉన్న వాకిలి గుమ్మం వైపు తిరిగాడు. అక్కడ మేనేజర్ ఎదురయ్యాడు. చెయ్యి అడ్డంగా చాపి ఆపుతూ అన్నాడు, చిన్నబాబు, తొందరపడకండి. తాతగారికి వయసుతో మతిపోయింది. మీరు కూడా ఆవేశంతో అదే పని చేస్తే ఎలా? మీరు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. మేనేజరు అతి నెమ్మదైన స్వరంతో నచ్చజెబుతున్నట్లుగా అంటుంటే చందు మనసు కాస్త శాంతించింది. చూశారా తాతయ్య వరస అన్నాడు. చూస్తూనే ఉన్నాను. మీరు వెళ్ళిపోయి ఏం సాధించలేరు. ఉండిపోతే అనుకున్నదంతా సాధించగలరు. ప్లీజ్ అన్నాడు. చందు ఆగాడు. అతనికి తాతగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట వ్రాసి నేను ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతాను. తాతయ్య మొండివాడు. పట్టుదల వస్తే అన్నంత పని చేస్తాడు. మేనేజర్ చెప్పింది నిజమే. తను వెళ్ళిపోతే ఈ ఇంటిలో పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే అతను ఎడంవైపు వాకిలి గుమ్మం వైపు వెళ్ళటానికి అడుగు వేసినా అది విరమించుకొని కుడివైపు తిరిగి మెట్లెక్కి పైకెళ్ళాడు. కొద్దిసేపైన తర్వాత సాయన్న రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. అంతవరకు గండు పిల్లిలా ముఖం పెట్టుకున్న ఆయన సాయన్నని చూడగానే ప్రసన్నంగా దగ్గరికి పిలిచి రహస్యంగా, సాయన్న, బాగా కేకలేశానా? నేనన్న మాట నిలబెట్టుకున్నానా అని అడిగారు. బాగానే కేకలేశారు బాబు. మీరు ఆ పద్ధతి మీదనే నిలబడితే చిన్నబాబు దారికి వచ్చేస్తాడు. అసలు ఈ పని మీరు ఎప్పుడో చేయాల్సింది అన్నాడు. చూడు చూడు, వెళ్ళు. గదిలో ఏం చేస్తున్నాడో ఏమిటో. మరీ బాధ పెట్టలేదు కదా నేను? అదిగో మళ్ళీ జారిపోతున్నారు అన్నాడు సాయన్న. లేదులే, లేదు లేదు, గంభీర్యం తెచ్చిపెట్టుకుంటూ అన్నారు. గిరిజ కాఫీ కప్పు తీసుకుని చందు గదిలోకి వచ్చింది. అతను మంచం మీద అడ్డంగా పడి ఉన్నట్టుగా పడుకున్నాడు. బూట్లు విప్పి మంచం క్రిందకి నెట్టాడు. కానీ మేజోళ్ళు ఇంకా విప్పలేదు. ఇదిగో కాఫీ. గిరిజ సరాసరి అతని గదిలోకి వచ్చేసింది. అతను పడుకునే గిరిజని తీక్షణంగా చూశాడు. ఈ ఇంట్లో పని మనుషులంతా ఎక్కడ చచ్చారు? వారి వారి పనులు చూసుకుంటున్నారు. నాకు కాఫీ ఇవ్వటం వారి పని కాదా? లేక ఇవ్వద్దని నువ్వు ఆజ్ఞ జారీ చేశావా? గిరిజ మాట్లాడలేదు. కప్పు పట్టుకొని అలాగే నిలబడింది. చందు మంచం మీద నుంచి లేచాడు. మెడలో టై విప్పి ప్రక్కన విసిరి కొడుతూ అన్నాడు, తాతయ్యది వెన్నలాంటి మనసు. అది ఎవరు ఏ కాస్త బాధపడినా చూసి సహించలేదు. అతని దృష్టి గిరిజ నడుం దగ్గర వేలాడుతున్న తాళం చెవుల గుత్తి మీద నిలిచింది. నేను వెళ్ళిన తర్వాత ఎన్ని కన్నీళ్లు కార్చావు ఆ తాళం చేతులు కైవసం చేసుకోవడానికి? అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు మొద్దుబారుతుంది. కళ్ళల్లోకి కన్నీళ్లే రావు. ఆ సంగతి బహుశా మీకు తెలియదేమో. తాతయ్య తాళం చెవులు ఇచ్చాడు కదా అని మురిసిపోకు. ఇది నడమంత్రపు సిరి అని తెలుసుకో. ఆయన నాకు ఇచ్చారని ఎందుకు బాధ? మీరు ఇంటి పట్టున ఉండి బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఈ తాళం చెవులు మీ జేబులోనే ఉంటాయిగా. గిరిజ కాఫీ కప్పు అక్కడ పెట్టింది. గిరిజ వెళుతుంటే వెనక నుంచి అన్నాడు, పరాయి ఇంట్లో ఉండి పెత్తనం కావాలని అనుకోవటానికి సిగ్గులేదు? వెళ్లబోతున్న గిరిజ ఆగింది. ముఖంలోకి రక్తం వెల్లువలా పొంగింది. అవమానం బిగబట్టిన స్వరంతో అంది, మీరు ఆ రాత్రి నన్ను వదిలేసి వెళ్ళిన రోజునే నా సిగ్గుకి భూస్థాపితం జరిగింది. అయినా అందరి ముందు ఆర్భాటంగా పెళ్లి చేసుకుని నన్ను లోకాన్ని వంచించి పెళ్ళైన మొదటి రాత్రే నీకు నాకు సంబంధం లేదన్నందుకు మీకు లేని సిగ్గు నాకెందుకుండాలి? షటప్ అరిచాడు. గిరిజ విసిరిన ఈ ఎదురుబాణం అతని మనసులో బాగానే గుచ్చుకుంది. ఆ కోపం పట్టలేక అతను ఆ కాఫీ కప్పును ఒక్కతోపు తోశాడు. కప్పు నేల మీద పడి భళ్ళున బద్దలైంది. గిరిజ వెనక్కు తిరిగింది. బద్దలైన కప్పుని, నేల ఒలికిన కాఫీని క్షణంసేపు తదేకంగా చూసింది. తర్వాత ఎలాంటి తొట్టుపాటు లేకుండా అంది, ఆ కప్పు ఖరీదు కనీసం 10 రూపాయలు ఉంటుంది. ఆ కాఫీ వెల 1 రూపాయికి తక్కువ ఉండదు. 11 రూపాయలు. కష్టపడి పనిచేస్తే 11 రూపాయల విలువేమిటో తెలుస్తుంది. తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసాగా తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది డబ్బు విలువ? యూ బ్లడీ ఉమెన్! చందు ఉరికినట్టుగా రెండంగల్లో గిరిజ దగ్గరికి వచ్చాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్, ఐ విల్ కిల్ యూ అరిచేశాడు. గిరిజ ఒక్క క్షణం అతని ఆవేశాన్ని చూసింది. అతిగా ఆవేశపడకండి. ఇక పాలు కూడా లేవు.
ఒంట్లో నీరసం వస్తే కాఫీ పంపటానికి అనేసి వెళ్ళిపోయింది. చందు కోపం అంతా తలుపు మీద చూపించినట్టుగా దడాలన మూసివేశాడు. అతని ముక్కుపుటాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. అతనికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి గిరిజేనా? ఎంత లేసి మాటలంటోంది, ఎంత గుండెధైర్యం! చందు టేబుల్ మీద ఉన్న పూల కుండీని తీసి నేలకేసి కొట్టాడు. అతను ఆ రాత్రి ఊరు వెళ్ళిన తర్వాత గిరిజ ఏమై ఉంటుందా అని చాలాసార్లు ఆలోచించాడు. అంత అవమానం జరిగిన తర్వాత ఏ కాస్త అభిమానం ఉన్నా ఆ అమ్మాయి ఇక ఇంట్లో ఉండదనుకున్నాడు. ఒకవేళ ఉన్నా తన ఎదుటికి రాదని, తనకు ముఖం చూపించదని భావించాడు. ఆ క్షణంలో అతనికి గిరిజ మీద జాలేసింది కూడా. కానీ తను ఊహించినది ఒకటైతే ఇక్కడ జరిగినది పూర్తిగా వేరు. గిరిజ అతను అనుకున్నట్టుగా వెళ్ళిపోనూ లేదు. దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకొని ఓ మూలగానూ ఉండలేదు. గాయమైన ఆడపులి వేటగాడి వంక చూస్తున్నట్టుగా చూస్తోంది. ఆ కళ్ళల్లో రవంత కూడా భయం లేదు. ఆ ప్రవర్తనలో కాస్త కూడా జంకు కనిపించటం లేదు. గిరిజని తను ఎంత త్వరగా వదిలించుకుందామని చూస్తున్నాడో ఆ అమ్మాయి అంత స్థిరంగా ఇంట్లో ఉండిపోయేలా ఉంది. అతనికి ఇది చాలా కోపంగా అనిపించింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.